guys, welcome back to my YouTube channel Python. సో ఈరోజు మేము చేనుకి అయితే వచ్చినాము. ఈరోజు మా అమ్మ వాళ్ళు టమాటాలు తెంపుతారు. సో మా తమ్ముడు మా అమ్మ టమాటాలు తెంపుతున్నారు. సో మేము కూడా ఇంటి దగ్గరనే ఉన్నాం, ముత్తగానే ఉంటాం కదా అని చేనుకి వచ్చినాము. మా అమ్మని మా తమ్ముడిని చూపిస్తా, మా చేను కూడా చూపిస్తా. ఇది వచ్చేసి ఇది మా పెద్దనాయన వాళ్ళ చేను, ఇది మా టమాటా చేను అనమాట. టమాటాలు అయినాయి బాగానే, మార్కెట్కి పోతాడు మా తమ్ముడు ఇప్పుడు. సో టమాటాలు తెంపుతుంది మా అమ్మ, మా తమ్ముడు ముంగల పోతుండు. ఇక మార్కెట్కి పోతాడు, మంచిగా కమిషన్ని నొక్కుతాడు, మంచిగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూర్చొని తినేసి వస్తాడు. మనకి జర ఫుడ్ మీద చాలా ఇది ఉంటుంది అనమాట. వాడు మార్కెట్కి పోయిందంటే ఇక ఫుడ్ ఏదో ఒకటి తినేసి వస్తాడు తప్పకుండా. అప్పట్లో మేము ఇక మార్కెట్ బండి వచ్చిందంటే చాలు 12 గంటలకు, ఆ 12 గంటలకు మంచూరియా నూడిల్స్ కోసం అని లేస్ టిప్స్ పంపిస్తుండే. టమాటాలు తెంపుతున్నావు, తీసుకుపోతున్నావు మార్కెట్, కానీ నీ కమిషన్ ఎంత ఉంటుందిరా? 1000 రూపాయలు. రోజుకి 1000 రూపాయలు తీసుకుంటావా? అందుకెళ్ళి ఎన్ని వచ్చినా 1000 రూపాయలు తీసుకుంటావు. మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా, పిండ తింటానావారా నువ్వు? ఎందుకట్లా? పైసలు ఉండాలి దగ్గర. పైసలు నీకెందుకు రా అవసరం? నాకు పెళ్ళం పిల్లలు లేరా? పట్టుకోబోయి నీ అయ్యాలి. చచ్చిపోతుంటరా. అరే గిది ఎందుకు వేస్తారు అసలు? గిది ఆ పేపర్ గడ్డి లేకుండా గాయస్. మరి గడ్డి లేచింది కదా గాయస్. అట్లా లేవదు గాయస్, దాని కింద గాయస్ చెట్టు దగ్గర. ఓకే, ఇది ఉంది, చెట్టు ఉంది, చెట్టు ఉంది, ఇది ఏడుంది గాయస్, ఆ టమాటా చెట్టు దగ్గర గాయస్. ఓకే ఓకే, ఈడ లేవకుండానా? మరి ఈడ లేచింది కదా మరి. ఆ చెట్టుకు బలం అది. ఏది? పేపర్ ఉంటే బలం అంతా చెట్టుకోతుంది, గడ్డి కోదు. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఈ బెడ్ భూమి మీద ఎట్లా గడ్డి, అవును అట్లా దాంట్లో అయిందా? కాలేదా? కాదు. ఓకే, ఇది బెడ్ ఎందుకు వేసారు అంటే ఇట్లా కింద అయినట్టు గడ్డి దాంట్లో కాదు, కింద అయినట్టు గడ్డి ఇక్కడ కావద్దని ఈ పేపర్ ఇట్లా వరుస్తారంట. అవునా? మా అమ్మ అంటుంది, అందరికి తెలుసు, ఏం చెప్తున్నావు అని అంటుంది. నాకు తెలియదు నిజంగా ఈ పేపర్ అందుకే వరుస్తారని నాకు నిజంగా తెలియదు. చేని పని అంటే చాలా కష్టం అసలు. వాము డే అంతా మార్నింగ్ టు ఈవినింగ్ చేని పని చేయాలంటే ఎంత కష్టమో కదా అసలు, మస్తు కష్టం. మళ్ళీ ఇంకా నైట్స్లో కూడా ఏమన్నా ఏదైనా జొన్న ఇలాంటివి వేస్తే వాళ్ళు నైట్ కూడా చేనుకానే వండుకుంటారు. ఇక ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది అంటే, అబ్బా చెట్ల కింద కూర్చొని తింటే ఎంత బాగుంటుంది, నిద్ర కూడా మస్తు వస్తుంది. ఒకసారి మేము ఈ చేనుకానే ఆ చెట్టు ఉందా, ఆ చెట్టు కింద వంటలు వండుకొని మంచిగా తినేసి ఒకరోజు ఉండేసి వెళ్ళిపోయినాం. మస్తు అనిపిస్తుంది. నాకు అట్లా చాలా ఇష్టం, చేనుల కాడ తినడం అంటే చాలా ఇష్టం. చేను కాడ తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అందరూ. చేనుకి వచ్చి మంచిగా అలా తిరిగి పోతే మస్తు అనిపిస్తుంది. వేప చెట్టు మహారాజు చూడండి, టమాటాలు తీస్తున్నాడు, బాక్స్లోకి వెళ్ళి టమాటాలు తీసేస్తుండే, వీడియో తీస్తున్నా అని చెప్పి మా హస్బెండ్ ఎస్కేప్ అవుతుంది. మెల్ల జల్దీ జారుకో 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 బాలే. వా థ్యాంక్ యూ. ఒక్కటి తీసుకున్నా కదా అని చెప్పి ఐ థింక్ ఈ వీడియోని మీరు చాలా ఎంజాయ్ చేసిర్రు అని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ టాటా.